అన్నమయ్య జిల్లా రాజంపేటలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి వైసీపీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. ఈసారి టికెట్ లేదని చెప్పేసి ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో సీఎం మాటిచ్చి తప్పారంటూ మేడా వర్గం రగిలిపోతోంది. ఇక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మరో పార్టీ వైపు చూస్తున్నారట. టీడీపీ నుంచి వచ్చిన మేడా మళ్ళీ టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఆయన వర్గీయులు టీడీపీలో చేరాలని పట్టుబడుతున్నారట. కానీ అక్కడ పరిస్థితి అంత సులువుగా లేదు. అంతేకాక ఇప్పుడు రాజంపేట సీట్ను జనసేన కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రాజంపేట జనసేన సీటుకు ఓ రకంగా డిమాండ్ పెరిగిందని చెప్పాలి. ఇప్పటికే జనసేన నేతగా మలిశెట్టి వెంకటరమణ, అధికారి దినేష్, తాజాగా శ్రీనివాసరాజులు టికెట్పై ఆశలు పెట్టుకుని ఎవరి స్థాయిలో వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మరోవైపు టీడీపీలో కూడా అనేక మంది ఆశావహులున్నారు. వైసీపీ టికెట్ కోల్పోయిన మేడా మల్లికార్జున రెడ్డి ఎలాగినా జనసేన ద్వారా ఇక్కడ టికెట్ పొందాలన్న ప్రయత్నాలని పెద్ద ఎత్తున చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రాజంపేట జనసేన టికెట్ ఆశిస్తున్న నేతల్లో వివిధ సామాజిక వర్గాల వారున్నారు. తాజాగా జనసేన టికెట్ను మేడా కూడా ఆశిస్తున్నట్టు ప్రచారం సాగడంతో రాజంపేట స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మూడు సామాజిక వర్గ నేతల్లో ఎవరికి సీటు దక్కుతుంది, ఎవరు ఈ స్థానం నుంచి పోటీకి దిగుతారన్న అంశంపై పొలిటికల్ హీట్ రాజేస్తోంది. టికెట్ ప్రయత్నాల్లో మేడా మల్లికార్జున రెడ్డి ఎలా అడుగులేస్తారన్న ఆసక్తి జనంలో కనిపిస్తుంది. 2019 నుంచి అధికార పార్టీలో ఉన్న అన్నిట్లో ఇబ్బంది పడ్డ మేడా ఇప్పుడు టికెట్ విషయంలో కూడా మరోమారు ఇరకాటంలో పడ్డారు. అయితే మేడా ప్లాన్ సక్సెస్ అయితే మరో పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చి తాను ఇంతకాలం ఇష్టం లేకపోయినా కలిసి పనిచేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపైనే పోటీ చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇదే అంశాన్ని ఆయన అభిమానులు చెప్పకనే చెబుతున్నారు. ఏది ఏమైనా రాజంపేటలో ఈసారి టికెట్ అంశం హాట్గానే ఉండనుంది. రాజంపేట వైసీపీ టికెట్ దాదాపు ఖరారైన నేపథ్యంలో టీడీపీ జనసేనలో ఎవరికి టికెట్ దక్కుతుందో, ఎవరి పాచికలు పారుతాయో అన్న ఆసక్తి వైసీపీలో కూడా ఉందట.